నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఇటీవల గడిచిన 2 రోజుల నుంచి కడపలో జరుగుతున్నటువంటి విషయాల గురించి కార్యక్రమాల గురించి ఈరోజు పత్రికాముఖంగా మాట్లాడాలని చాలా దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఏ రకంగా అయితే జరగకూడదు, అన్ని అవాంతరాలు, అన్ని ఇబ్బందులు ఈరోజు సామాన్య ప్రజలకు, ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతుంది. మనం చూసినట్లయితే రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లాకు ఆయన చేసిన రకంగా ఈరోజు ఎవరు కూడా చేయడం, అంత విపరీతంగా ఈ జిల్లాకు అభివృద్ధి పథంలో నడిపించి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు, ఈ జిల్లాలో రావాలన్నా, ఇక్కడటువంటి రోడ్డు బాగుపడాలన్నా, ఇక్కడటువంటి ఏఎస్ఎస్ రావాలన్నా, ఇక్కడటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ రావాలని చెప్పినా, ఇక్కడ మెడికల్ కాలేజీలు కావాలన్నా, జేఎన్టీలు కావాలన్నా, రిపులేటివ్ కావాలన్నా, అన్ని రంగాల్లో కూడా ఈ జిల్లాను ముందరుండి నడిపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. మరి అటువంటి వ్యక్తి విగ్రహాల చుట్టూ తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సమంజసమా? ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆ విషయాన్ని కూడా సున్నితంగా ఇది తప్పు, రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచే రకంగా ఆయన విగ్రహాలకు ఆయన ఉన్నటువంటి విగ్రహం పైన కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడము, లేకుండా ఉంటే పొగడాలు కట్టడము మంచి కాదు. దయచేసి ఇది ఇన్వాల్వ్ కాండి అని చెప్పి పోలీసు వాళ్ళకు అవినాష్ రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే ఎటువంటి చర్య తీసుకోకపోగా అక్కడటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనేటువంటి ప్రజలు దీన్ని చూసి ఇది బాగలేదని చెప్పేసి అనేటువంటి జెండాలు, ఫ్లెక్సీలు తీసి పక్కన పెడితే దాని మీద పోలీసులు చేసినటువంటి ఓవర్ యాక్షన్ నిజంగా ఇప్పుడున్నటువంటి సభ్య సమాజం సిగ్గుపడే రకంగా, అసలు ఇంత నీచానికి పోలీసులు దిగజారుతారనే రకంగా కార్యక్రమాలు జరిగాయి. కొంతమంది అయితే అసలు ఆ జెండా తీసినటువంటి కార్యక్రమాల్లో కూడా లేదు, అందరినీ తీసుకుని పోయారు, పోలీస్ స్టేషన్లో పెట్టినారు. జెండాలు తీసి పక్కన పెడితే ఒకవేళ తప్పైతే అది ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందో ఆ సెక్షన్ పెట్టాలి. కానీ 307 సెక్షన్, అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కొంతమంది సామాన్య ప్రజల మీద అసలు ఏమాత్రం దాంట్లో సంబంధం లేని వ్యక్తి మీద పెట్టడమే కాకుండా వాళ్ళని తీసుకొని వచ్చి పైశాచికంగా విపరీతంగా కొట్టేటువంటి సంఘటన ఈరోజు పోలీసులందరూ కూడా దీనికి సమాధానం చెప్పాల్సిందిగా ఉంటుంది. నేను ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో ఆ పోలీస్ అధికారులు అడుగుతున్నాను, ఏమయ్యా మీరు ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీతాలు ఇస్తారు, మీరు బతుకుతున్నారా? అసలు మీ డ్యూటీ ఏంటి, మీ కథ ఏంటి, మీ బతుకుతుంది? ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి దగ్గరుండి నడిపించినటువంటి ఏ అధికారైనా అధికారి కింద మేము పరిగణించడం లేదు. వాళ్ళు ఒక రౌడీ కింద మేము పరిగణిస్తున్నాం, ఒక దౌర్జన్యకారుని కింద మేము ఈరోజు అతన్ని పరిగణిస్తాం. రాబోయే కాలంలో అతను ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా మేమందరి పోలీసులుగా పరిగణించము. గుర్తుపెట్టుకోండి, మీరు మా కార్యకర్తల మీద అనవసరంగా నిర్దాక్షిణ్యంగా మీ హక్కులను, మీ యొక్క పరిధి దాటి ఒక రౌడీగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ సహిస్తామా? మేము చూస్తూ సహించాలా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఉన్నతాధికారులు కూడా నేను చెప్తున్నా, ఎవరైతే చట్ట పరిధి దాటి, ఎవరైతే గూండాగా, ఎవరైతే దౌర్జన్యంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళని అరికట్టాల్సినటువంటి బాధ్యతలు మీ మీద ఉంది. చూస్తూ ప్రేక్షక పాత్ర వహించినా కూడా మీ డ్యూటీ మీరు చేయరంటే అని చెప్పి మిగిలిన అధికారులు కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు నెబ్బం కూర్చొని అయ్యా మాకు సంబంధం లేదు, పలానాడు పనికిరాని చేశాడని చెప్తే మేము ఒప్పుకోము. నీ డ్యూటీ అది,
తప్పు చేసినటువంటి అధికారులు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇటీవల కాలం చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకొని కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కొంతమందిని దళిత యువకుల మీద లాఠీ చార్జ్ చేయడం, నడి రోడ్డు మీద పండబెట్టి వాళ్ళ కాళ్ళ మీద కొట్టడం, బూటుకాలతో తీసుకొని వాళ్ళను అదిమి పట్టుకోవడం. అసలు ఎక్కడికి పోతా ఉంది? ఏం కథ? పోలీసులు ఒకసారి మీరు విచారించుకోండి. మీరు మీ యొక్క పరిస్థితి ఎక్కడికి దిగజారిందో ఒకసారి ఆలోచన చేయండి. మీ యొక్క పోలీసు యొక్క పెంచే రకంగా మీ కార్యక్రమాలు చేయండి. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే కొంతమంది చేసినటువంటి కార్యక్రమం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మంచి వస్తుంది. దయచేసి నేను చెప్తున్నాను, రేపు వీళ్ళ మీద ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాధపడినటువంటి వ్యక్తి ఏ చర్య తీసుకున్నా మీరందరూ కూడా సమర్పించాలి. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా చేశారు, ఈ పరిధి దాడి చేశారు. ఈ పరిధిలో లేకుండా సామాన్యమైన ప్రజలు హింసించేటువంటి కార్యక్రమాలు చేశారు. ఇది ఫ్యాక్షన్స్ కింద కాదని అనుకుంటున్నాను. మా ఊళ్ళలో చిన్న చిన్న గలాటలు జరుగుతాయి. ఒక చిన్న అవమానం ఒకరి మీద జరిగితే మనసులో పెట్టుకొని అతనికి సమయం వచ్చినప్పుడు ఎంత దూరమైనా పోతాడు. రాయలసీమ కల్చర్ అది. అటువంటి కార్యక్రమాలు జరిగితే అని బాధలు ఎవరు నేను అడుగుతున్నాను. అటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నతాధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వెంటనే ఇటువంటి చర్యలు జరగకుండా ఉండేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. మహానాడు గురించి మాట్లాడతారు. మహానాడులో ఒక ఆయన కూర్చొని, ఒక యువ నాయకుడు కూర్చొని తడిసిపోతున్నాయంట. మా కాదయ్యా తడిసేది, గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తడుస్తున్నాయి. నువ్వేమో చేస్తావు, అరాచకాలు ఏమని చెప్తావు, ఈరోజు చేసుకుని వెళ్ళిపోతావు. ఒకవేళ అధికారం లేకుంటే హైదరాబాద్లో మకాం వస్తావు, హైదరాబాద్ లేకుంటే సింగపూర్ పోతావు. నీ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇక్కడ సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేవు కదా, మరి వాళ్ళకి ఎవరంట? ఈరోజు నువ్వు వేసినటువంటి విష బీజము రేపు ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలు పెడితే, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్షించేది ఎవరు? గుర్తుపెట్టుకోండి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం స్ప్రెడ్ చేయాల్సింది, మనం ఈరోజు ప్రోత్సహించాల్సింది మంచితనాన్ని ప్రోత్సహించాలి. గతంలో ఏదైనా పొరపాటు జరిగినటువంటిది మేము తిరిగి దాన్ని మేము అటువంటి కార్యక్రమాలు చెయ్యము అని చెప్పేటువంటి పరిస్థితులు పెట్టాలి. తీసుకోకుండా నువ్వు కూర్చొని మహానాడులో లక్షల మంది పెట్టుకొని తడిసిపోతాయంటావా? తడిసిపోయేది మాకు కాదయా, నువ్వు అన్యాయ కేసులు పెట్టు, ఇంకా 10 భరిస్తాం. కానీ రేపు అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడు అయితే ఈ రాష్ట్రంలో ఉండాలా. ఈ కార్యక్రమాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు మొగోళ్ళు అయితే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి. ఇంకేం ఈరోజు కోట్లు సంపాదించుకున్నారు. ఏ కార్యక్రమం చేస్తారు? విపరీతమైనటువంటి కమిషన్లు డబ్బులు తీసుకొని అధికారం పోతానే వెళ్ళిపోయేదానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఇక్కడ సామాన్య కార్యకర్త యొక్క పరిస్థితి ఏంటి? నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమాని యొక్క పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచన చేస్తారా? వాళ్ళు నిలవగలుగుతారా? వాళ్ళ యొక్క ఆస్తులకు మీరు రక్షణ ఉండగలుగుతారా? వాళ్ళ యొక్క ప్రాణాలకు మీరు రక్షణ ఉండగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మంచితనాన్ని ప్రోత్సహించండి, మంచిని పెంచండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈరోజు ఈ రకంగా వ్యవహరిస్తున్నారో నాకు అర్థం కావడంలా. వాళ్ళ కొడుకు తప్పు చేస్తే బాబు ఇది తప్పమ్మా, ఇటువంటి పరిస్థితులు వల్ల ఎవరూ బాగుపడింది లేదు, ఇటువంటి అనార్థాలను పోషించడం వల్ల ఏ ప్రభుత్వం కూడా మంచి సాధించింది లేదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పాల్సింది పోయి నువ్వు కూర్చొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఏ కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి అందినట్టు జరిగితే పాముకు పాలు పోసేటువంటి మాట్లాడతారు. ఎక్కడికి పోతుంది రాష్ట్రము? ఏమి పోతా ఉంది? అసలు ఏం స్ప్రెడ్ చేయాలనుకుంటాను? నేను ఈ మాటలన్నీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడటం లేదు, ఒక మామూలు వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. నేను అసలు ఎక్కడికి పోతాను ఈ సంస్కృతి, ఎక్కడికి పోతాను ఈ సాంప్రదాయాలు? మీరు పెట్టేటువంటి సాంప్రదాయాల వల్ల ఈ యొక్క జిల్లా యొక్క పరిస్థితి ఎట్టుంటుంది, ఈ రాష్ట్రంలో మిగిలిన ప్రజల యొక్క పరిస్థితులు ఎట్టుంటాయో ఆలోచన చేయండి. సామాన్య ప్రజలంతా మీరు చేసేటువంటి వికృత శాస్త్రం వల్ల భయపసులు కావాలన్నా, మేము భయపడాలన్నా?
ఈరోజు పోలీసులు మీరు ఇట్లా దుర్వినియోగం చేసుకుంటూ ఎవరు పడితే వాళ్ళు కొట్టించుకుంటా పోతా ఉంటే సామాన్య ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారని చెప్పు. ఈ యొక్క పోలీస్ ప్రతిష్ట ఇంత ఘోరంగా దిగజారిపోయిన తర్వాత ఈ పోలీసు యొక్క వ్యవస్థ యొక్క గౌరవం ఎవరు కాబట్టారు చెప్పండి. నాకు అర్థం కావడంలే. ఈరోజు కొంతమంది చేయాలని చెప్తున్నారు, కొన్ని లక్షల మంది మానాడుకు వచ్చినారు, గ్రాండ్ సక్సెస్ అని చెప్తున్నారు. వాట్ ఈస్ గ్రాండ్ సక్సెస్? ఇదే చంద్రబాబు నాయుడు గారు అంటబడి నేను 27 ఏళ్ళు ఆయన అధికారం లేనప్పుడు ఇక్కడ ఎన్నో అనేక సార్లు మీటింగ్లు పెట్టాం. ఇక్కడ మీటింగ్లు పెడితే ఒక చిన్న కళ్యాణ మండపం తీసుకుంటే ఆ కళ్యాణ మండపంలో కూడా పట్టేటువంటి జనాలు కూడా లేరు. నిజంగా చెప్తున్నాను, నేనున్న ఆ రోజు తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉన్నాను. విపరీతంగా మేము అందరి మా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి తీసుకుని వస్తే పట్టి పట్టక ఒక 1000 మంది కూడా కెపాసిటీ కళ్యాణ మండపం నిండాలంటే కష్టంగా ఉండేది. మరి ఈరోజు అధికారం ఉందని చెప్పి ఈరోజు లక్షల మంది అధికారం ఉంటే వస్తారు. అదే నువ్వేం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లే. అది బలుపు కాదు, వాపు. ఈ అధికారం కోసం నువ్వు ఏదైనా చేస్తే నాకు రూపాయలు వాళ్తాయో, నాకు పనులు జరుగుతాయో అని చెప్పి అవకాశవాదులు వచ్చేటువంటి కథ. దాని గురించి నువ్వు పెద్దగా ఆలోచన చేసేది కాదు. ఆలోచన చేయాల్సింది ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో వచ్చి నువ్వు పెట్టావు, మహానాడు పెట్టావు. ఈ జిల్లాకి ఏం చేయాలి? 50 సీట్లు నిర్దాక్షిణ్యంగా నువ్వు వదులుకున్నావే. ఈరోజు ఎవరికి పోయినాయా 50 సీట్లు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు దక్కాల్సిన సీట్లు కాదు. నువ్వు కూర్చొని ప్రైవేట్ కాలేజీలకు అప్పచెప్తావు, అపోలో అంటావు, ఇంకోటి అంటావు. ఈరోజు అపోలో కాలేజీలో డొనేషన్ ఎంత తెలుసా నీకు? మీకు ఒకసారి హైదరాబాద్లో పోండి, ₹1 కోటి పైన డొనేషన్ కట్టాలి. ₹1 కోటి పైన డొనేషన్ కట్టాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోతే 3 కోట్లు 4 కోట్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు కావాలంటే 4 కోట్లు డొనేషన్ కట్టాలి. మరి అటువంటి వ్యక్తుల మీద ప్రైవేట్ వ్యక్తుల మీద పెడతానంటే గవర్నమెంట్ కాలేజ్ వచ్చినటువంటి పరిస్థితి తీసుకొని పెడుతున్నారే. ఏం చేశారు ఈ జిల్లా? ఈరోజు జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింగ ప్రాజెక్ట్ కాలేటి బాబు ద్వారా వేంపల్లి దగ్గర నుంచి లింకిఫికేషన్ స్కీమ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ అంతర్వలసిలో ఉంది. ఈ ప్రభుత్వం పోయినప్పటి నుంచి పనులన్నీ ఆపేశారు. ఏం చెప్పాలనుకుంటే ఈ జిల్లా ప్రజలకు కూర్చోవాలి. ఈనాటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరినీ కూడా అడుగుతున్నా. నేను కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఇచ్చినప్పుడు ఒక బాధ్యతగా తీసుకొని ఈ జిల్లా యొక్క ప్రజలు బాగుపడాలా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జిల్లా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలని చెప్పి ఆ రోజు గద్దె పెంచుకొని పోరాటం చేసి ప్రాజెక్ట్ అది కంప్లీట్ చేసినాను. మీరు ఆ రకంగా కంప్లీట్ చేయండి. ఈరోజు మేము మా దగ్గర గ్రాండ్ సక్సెస్ అంటున్నావు. ఎంతో తెలుగు నీకు ఇచ్చిన అధికారం, నీకు ఇచ్చినటువంటి అధికారానికి అధికారం పరమావధి కాదు. నీకు ఇచ్చినటువంటి అధికారంలో ఏమేం పనులు మేము ప్రజలు చెప్పినటువంటి రోజు నువ్వు స్వేచ్ఛగా హ్యాపీగా బతకచ్చు. అంతేగాని ఈరోజు పెద్ద లక్షల జనం వచ్చినట్టు అధికారం ఉంది కాబట్టి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావు కాబట్టి తోలినా కాబట్టి వచ్చినారు. అదే పరిస్థితి ఒక 5 సంవత్సరాలు వెనక వేసుకో. ఒక 5 సంవత్సరాల వెనక ఇక్కడ కడపలోనే మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చినారు సార్? క్లిప్పింగ్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది వాపా బరుపా మీకు అర్థమవుతుంది. అధికారం ఉందని చెప్పి 1,00,000 మంది తోలితే మాత్రం గొప్ప కాదు. ఈ అధికారం ఉండేటప్పుడు ఈ యొక్క గాలేరు నగరి సుజల స్రవంతి నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ జరిగేటువంటి లింక్ ఏదైతే కాలేజీ భాగంలో ఉందో అది ఎందుకు కంప్లీట్ కాలేదు? ఎందుకు ఈ రోజుకు ₹1 పన్ను కూడా చేయలేదు? మీరందరూ కూర్చొని సమన్వయం చేసుకొని ఇక్కడేటువంటి ఆ ముఖ్యమంత్రి మీద ప్రెజర్ పెట్టి ఇది మా ప్రాంతానికి సంబంధించినటువంటి పని, దీన్ని ఎందుకు కంప్లీట్ చేయవు, దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఫండ్స్ తీసుకొని వచ్చి కంప్లీట్ చేయి. అసలు మా పులివెందులో ఉండేటువంటి మెడికల్ కాలేజీ ఎందుకు సార్ మీరు ఆపుతారు? ఈ కాలేజీలో ఈ పనులు జరిగితే ఇక్కడేటువంటి పేద ప్రజలకు అందరికీ సీట్లు వస్తాయి కదా, దీన్ని ఎందుకు మీరు గవర్నమెంట్ కాలేజీగా ప్రకటించకుండా ప్రైవేట్కి ఎందుకు ఇస్తున్నారని చెప్పి పోరాటం చేయి. అప్పుడు మేము కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒప్పుకుంటాం. వేంపల్లిలో ఉండేటువంటి రోడ్లు డ్రైనేజీలంతా ప్రభుత్వం పోయినప్పటి నుంచి ₹1 పనులు జరగాల. దాని కూర్చొని మాట్లాడండి. ఎందుకు జరగడం లేదయ్యా పనులన్నీ? ఈరోజు పనులందరూ కూడా సామాన్య ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు సగం తొంగి పెట్టాలి, ఈరోజు అవన్నీ కూడా నిలిపేస్తానని చెప్పి అడిగితే దాన్ని మీరు కూడా సాధిస్తాం. ఎందుకు వదిలిపెట్టి కూర్చొని తడిసిపోతారంటే ఏం లేదు, తడిసిపోయింది. 7 కోట్ల మందిని చూస్తాం, వచ్చేంత చూసినాం. ఏం చేస్తావు? మా అయితే ఏం చేస్తావు లోకేష్? నాకు అర్థం కాదంతా. లోపల పెడతావా, కొడతావా, చంపుతావా? ఎంతమందిని చంపుతావు, ఎంతమందిని కొట్టిస్తావు?
రేపు నీ పరిస్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతాను. నీకు ధైర్యం ఉంటే నువ్వు కొట్టించు, బట్ నీకు అదే ధైర్యం ఉంటే రేపు నీకు అధికారం లేనప్పుడు నువ్వు మొగోలు మాదిరి ఈ రాష్ట్రంలో నిలబడుకుంటే ఆ రోజు వచ్చి నీకు సాష్టాంగం పడతాను నేను. ఆ రోజు పడే కష్టాలు నువ్వు కాదు, విపరీతంగా సంపాదించుకున్నావు, వెళ్ళిపోతావు నువ్వు ఈ రాష్ట్రం వదిలిపెట్టి. రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు ఏదో గొప్పలు కొట్టుకుంటాడో డైవర్సిటీ పాలిటిక్స్ ఈరోజు కూర్చొని రోజుకొకటి లేని ఆరోపణలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడు, రామచంద్రారెడ్డి ఇట్లా చేసినాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లా చేసినాడు, లేకుండా అంటే వంశీ ఇట్లా చేసినాడు, రోజుకొని జైలు పంపిస్తాడు. వీళ్ళు పంపించడం మొదలు పెడితే ఈ జిల్లాలోని నాయకుల యొక్క చరిత్ర ఒకసారి ఏం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పైన కూర్చొని అమరావతిలో విజయవాడలో కూర్చొని పైన ఉండేటువంటి వనరులని నువ్వు దోచుకుంటాడో, ఇక్కడ కూర్చొని ఒక చిన్న పర్మిషన్ కావాలన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా ఈయనటువంటి ప్రజలను దోచుకుంటున్నారో ఒకసారి నువ్వు జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎవడైనా ఒకడైనా మిగులుతాడా? ఈరోజు ఇక్కడ ఏ పనులు చేస్తున్నారు? ఇక్కడ ఎవడైనా తప్పించుకుని పోయేదానికి ఉందా నేను చెప్తాడా? దాని గురించి ఆలోచన చేయండి, మంచి పనులు చేయండి. ఇప్పటికైనా కళ్ళు తెరచండి, కక్ష సాధింపు చర్యలు మానుకోండి, వీలైతే మంచి చేయండి. మంచి చర్యలు ఎవడే చేసినా కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి చేయండి, కార్యక్రమాలు చేయండి. భయపడించాలని ప్రయత్నిస్తే ఏం భయపడతారు చెప్పు? మహా అయితే 2 కొడతారు, 5 మంది భయపడతారు, 10 మంది భయపడతారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా? దేశంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా? ఈరోజు 4 రోజులు ఎందుకు లేపా అని చెప్పి ఇబ్బంది పడతామని చెప్పి అడ్జస్ట్ కావచ్చేమో. ఎప్పటికీ ఇట్లా ఉండదు. నేను చూసిన రాజకీయాలు ఎప్పుడు రాజకీయాలు ఒకటే ప్రకారంగా ఉండవు. నేను చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఆయన ప్రభుత్వంలో నేను కూడా డిప్యూటీ చైర్మన్గా పనిచేశాను. ఆ రోజు చేసిన కార్యక్రమాలతో పోలిస్తే ఈరోజు మైనస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజు నిజంగా అంతో ఇంత డెవలప్మెంట్ జరిగింది. ఆ రోజు కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. ఆ రోజు కొన్ని స్కీమ్స్ వచ్చినాయి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? 2024 నుంచి ఈ 1 సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఒకటి ఏదన్నా ఉంటే పెన్షన్ యొక్క కార్యక్రమాలు 1000 రూపాయలు పెంచావు. 1000 రూపాయలు పెంచడం వల్ల నువ్వు ఒక 60 లక్షల మందికి పెన్షన్ పెంచిండొచ్చు. కానీ ఈ రోజు వరకు 2024లో నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? ఒక్క కొత్త పెన్షన్ ఎవరికైనా ఇచ్చినావా? దాదాపు 4-5 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నాయి. ఆ చనిపోయిన వాళ్ళైనా నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నావా? ఇవాళ నువ్వు గొప్పగా చెప్పుకుంటా పెన్షన్ పెంచినా అంటున్నావు, అది ఉపయోగం లేదు. ఇంకొకటి రెండవది గ్యాస్ ఇచ్చినామంటాడు. నీకు సవాల్, బస్తీ మీద సవాల్. ఏ ఊరికి కావాలంటే ఊరికి పోదాంరా, 100% వచ్చిందా? సగం మందికి ఈ యొక్క గ్యాస్ వల్ల వచ్చేటువంటి సబ్సిడీ రాలా? వాళ్ళు ఎవరికి చెప్పాలా? ఈరోజు నీ టోల్ ఫ్రీ నెంబర్ ఏమైందో మాకు అర్థం కాలే. నేను ఈ సూపర్ 6 గురించి ఎవరిని అడగాలో అర్థం కాలే. మరి ఇంత ఫెయిల్యూర్ నువ్వు అయిపోయి 24 గంటల అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఇంత భ్రమలో పెట్టి ఏంటో చేస్తాం, చల్లగా బతికే వాళ్ళకందరికీ కూర్చొని ₹1 వచ్చేవాళ్ళు నేను ₹2 ఇస్తానని చెప్పి రూపాయలు లేదు, ₹2 లేదు, ఈరోజు ఏమీ లేకుండా వాళ్ళ యొక్క ఉసురు కొట్టుకుంటాడవే. ఎట్టొస్తాను అధికారం? నువ్వు చెప్పు, ఏ రకంగా నువ్వు అధికారంలోకి రాగలుగుతావు? అంతో ఇంత పని చేసినప్పుడే 153 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి. ఈరోజు ఇంత అన్యాయం జరుగుతుండే, ఇన్ని అక్రమాలు జరుగుతుండే, ఎక్కడ చేసినా దోపిడీ జరుగుతూ ఉంది. ఎక్కడ జరిగినా ఈ యొక్క ప్రభుత్వ వనరులు దోచుకుంటున్నారు. ప్రభుత్వ వనరులు పక్కన పెట్టు. ఒక సామాన్యుడు ఒక చిన్న వ్యాపారం జరగాలంటే ప్రతి ఒక్కరి దగ్గర రౌడీ మామూలు. వెంచర్ వేయాలంటే డబ్బులు, ఒక హోటల్ నడుపుకోవాలంటే నాకు డబ్బులు, లేకుంటే నువ్వు మూసుకో. విద్యాసంస్థలు చేసుకోవాలి, బాడీలు ఇవ్వాలంటే నాకు డబ్బులు. ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చెప్పండి? ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ నాయకుడు నిజాయితీగా ఉన్నాడో నాకు చెప్పాలి. నాకు ఒక్క నాయకుడు పేరు చూపించితో దిస్ లీడర్ ఇస్ అబౌవ్ కరప్షన్ అని చెప్పండి నాకు. నువ్వు కూర్చొని కరప్షన్ ఛార్జెస్ మీద నువ్వు అందరినీ లోపలేస్తావా? హాస్యాస్పదంగా లేదా ఇది? ఎంతమందిని వేస్తావా నువ్వు లోపల? నీ వాళ్ళ పరిస్థితి ఏంటి రేపు చెప్పు. నీ వాళ్ళు ఏమైనా ఉన్నతంగా ఉన్నారా? నీ వాళ్ళ గురించి పక్కన పెట్టు, నీ కథ చెప్పు. అసలు ఈరోజు అమరావతిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ పేరుతో అనేక వర్కులు నిలిచినాం. ఈ వర్కులన్నీ నేను ధైర్యంగా చెప్తున్నా 20% లెస్
20% తక్కువకు నేను చేసేదానికి సిద్ధం అప్పచెప్తావా? ప్రభుత్వ ఖజానాకు 20% నేను ఆదా చేస్తాను రెడీగా నాకు ఇస్తావా? అన్నీ మ్యానిపులేటెడ్. మీ ఇష్టం కాదు, మీరు ఎవరు కాకుండా వాళ్ళు తీసుకున్నాం మనవాది కరప్షన్ కాదా? 1,00,000 కోట్ల పైన నువ్వు ఒక్క రాజధాని పైన పెడితే మిగిలిన ప్రాంతాలంతా ఏం కావాలా? ఏమి నీకు రాజధాని ఒకటే మక్కువ, రాజధాని ఒకదాని మీదనే మక్కువ ఎందుకు నేను అడుగుతున్నాను. నాకు అర్థం కావడం ప్రజలకందరికీ రకరకాల కూర్చొని రాజధాని ఏముంది రాజధానిలో? ఏముంటుంది రాజధానిలో? ఒక సెక్రటేరియట్ ఉంటుంది, ఒక అసెంబ్లీ ఉంటుంది, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఒక బిల్డింగ్స్ ఉంటాయి, అంతేనా? ఏమన్నా ఉంటుంది రాజధానిలో? మిగతా అన్ని కూడా ప్రైవేట్ పరంగా పెరగాలి. అక్కడేటువంటి జనాలు ఇవన్నీ వచ్చిన తర్వాత పీపుల్ విల్ డెవలప్ ది క్యాపిటల్. నువ్వే డెవలప్ చేసిన దానికి నువ్వు చేయాల్సిందంతా ఒకటి ఏంటంటే ఆడ కావాల్సింది 4 మంది కట్టించాలి. దానికోసం నీకు 1,00,000 కోట్లు నువ్వు రుణాలు తీసుకొని నువ్వు తీసుకునే 1,00,000 కోట్ల రుణాలు ఆ ప్రాంతం వాళ్ళు ఒకటే కట్టారా? మేమందరం కట్టాల్సిన అవసరం లేదా? మేము కట్టిన పనులన్నీ అడిగిపోతాయి. మేము కట్టిన పనులన్నీ ఈ ప్రాంతంలో కడపలో ఉండేటువంటి వాళ్ళు, చిత్తూరులో ఉండేటువంటి వాళ్ళ ప్రాంతంలో చేసి నువ్వు లోన్లు తెచ్చుకుంటే ఆ లోన్లన్నీ కట్టాల్సింది మిగతా వాళ్ళందరినా? అసలు ఎక్కడ నువ్వు చెప్పేదానికి నువ్వు చేసేదానికి అర్థం ఉందా? రోజుకొకటి చూస్తా ఉంటే అసహ్యం ఉంది. ఎన్ని రోజులు చేస్తావే నువ్వు జగన్మోహన్ రెడ్డి యొక్క నామస్మరణము? ఈరోజు నువ్వు మహానాడు పెట్టుకుంటే నీ మహానాడులో నీ యొక్క గొప్పతనం ఎన్టీఆర్ గారి పేరు కంటే ప్రతి నిమిషము జగన్మోహన్ రెడ్డి పేరు కొన్ని 100 సార్లు చెప్పింటారు అనిపించేదానికి. నువ్వు ఎంత తింటే అంత 10 అంతలు లాభం జరుగుతుంది. నువ్వు వస్తే ఒక రాడు, నువ్వు మీటింగ్ అని చెప్పినప్పుడు ఒక 1000 మంది రాడు. అపోజిషన్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఏ ఊరికి పోయినా, ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడ కాలు కొట్టినా వేలకు లక్షల మంది ప్రపంచం మాది వస్తాను. అసలు మీరు చూసారు అవన్నీ. ఏ ప్రాంతంలోకి పోయినా ఒకరిని పరామర్శించాలని జైలు పోయినా అదే పరిస్థితి, ఒక పెళ్లికి పోయి ఎవరన్నా జీవించాలన్నా అదే పరిస్థితి, ఎవరన్నా ఒక రైతు ఎక్కడైనా ఇబ్బంది పడతా ఉంటే ఏదైనా ఒక విషయం మీద ఎక్కడికన్నా పోయి వాళ్ళు కనుక్కుందామని చెప్పి పోయినా అయితే పరిస్థితి. మన ఒక వీర జవాన్ చనిపోతే అనంతపురం జిల్లా పోతే వేల మంది రోడ్లు పట్టడంలా మన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద దాడి జరిగిందని రాప్తా నియోజకవర్గం పోతే ఎక్కడ రోడ్లు పట్టడం చూశారంతా. వంశీని అరెస్ట్ చేశారని చెప్పి జైల్లో ఆయన పరామర్శించిపోతే రోడ్లు పట్టడంలా. అది జగన్మోహన్ రెడ్డి. అదే నువ్వు అపోజిషన్లో ఉంటే నీ పరిస్థితి క్లిప్పింది తెలుస్తాడు. నీ బండారం నీకు ఎంత యొక్క ప్రజాదరణ ఉందో. నువ్వేమన్నా అనుకుంటాడేమో తిరిగి అధికారంలోకి వస్తానని చెప్పి. కళ్ళలో కూడా నీకు కాదు. నువ్వు ఎంత పెట్టుకుంటావో పెట్టుకో, నువ్వు ఎన్ని తప్పులు కేసు పెట్టుకుంటావో పెట్టుకో. నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా చెప్తాడా, మీరు పెట్టేటువంటి కేసులు అన్నీ మోస్తున్నాం. దయచేసి ఎవరు భయపడతారు. ఏం చేస్తారు? ఎన్ని రోజులు లోపల పెడతారు? వీలైతే రాబోయే కాలంలో ఇదే పరిస్థితి వదిలిపెడితే జైలు బారో కార్యక్రమానికి పిలిపించాలని కూడా మేము అనుకుంటాను. ఎంతమంది పెట్టాలి పెట్టుకో ఈ జైలులో. ఏం చేస్తారో చూసుకుందాం. ఎక్కడికి పోతున్నాం? ఏం కదా అసలు చంద్రబాబు నాయుడు గారంటే కొంత పరిణితి కలిగినటువంటి నాయకుడు, దేశానికే దిశానిర్దేశం ఇవ్వగలుగుతాడని చెప్పేటువంటి ఒక ఫోబియాలో జనాలు ఉన్నారు. మరి అటువంటి స్థాయి నాయకుడు ఈరోజు ఏం నీ కొడుకు నీ కొడుకు తప్పు చేస్తే నీ కొడుకు దండించాల్సింది పోయి నువ్వు ఆయన మొత్త పడతావా? రెండుకు రాజ్యాంగమా? ఎవరయ్యా నేను చెప్పింది? తెలిసి ఉంది భారతదేశ రాజ్యాంగం ఒకటే, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది. తప్పితే నీ కొడుకు నువ్వు ఏమైనా చేసావంటే వినాశకాలం వస్తే విపరీత బుద్ధి ఉంటుంది అంటారు. ఈ విపరీత బుద్ధి వచ్చి నువ్వు చేస్తున్నావు. ఈ ధైర్యం బహుశా ఒకటే ఏంటంటే అవినీతి డబ్బు ఎక్కువ చాలా ఎక్కువ ఉంది. వీలైతే కనుక గవర్నమెంట్ రాకుంటే పలాయన భరిస్తాం. ఏ రకంగా అయితే కనుక విదేశాలకు వెళ్ళిపోతారు కదా, పాకిస్తాన్లో ఉండేటువంటి నాయకులంతా అధికారం అయిపోతానే వెళ్ళిపోతారు, ఇక్కడ నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారు. సో అట్లా ఆ రకంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. కుదరదమ్మా, కుదరదు. చూపిస్తాను నీకు ఒకటే ఒక ఛాలెంజ్ చెప్తున్నా. లోకేష్ గారు, నీకు ధైర్యం ఉంటే రేపు ఇదే రాష్ట్రంలో నువ్వు వచ్చి నివాసం ఉండగలిగితే ఈ రాష్ట్రంలో పడతాను చేసేది చాలా. గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా మంచి పద్ధతిలో నడుచు. ఏం భయపడిస్తావా? ఎవడు నువ్వు అసలు? ఏ అధికారం ఉంది నువ్వు మమ్మల్ని భయపడించేదానికి? ఏ అధికారం ఉంది మా మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి? నీకు ఏ అధికారం ఉంది? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఈరోజు సామాన్యుడు తీసుకొని జెండా బిగితే 307 సెక్షన్ పెడతావా?
ఈరోజు సామాన్యుని తీసుకుని పోయి చితకబాస్తావా రోడ్ల మీద? ఎవరిచ్చాడు నీకు రాజ్యాంగం? నువ్వు అవినీతి కేసులు పెడతాడు, నీ పార్టీ వాళ్ళ అవినీతి కేసులు ఒక చిట్టా ఓపెన్ చేయి, జనం దగ్గర జనంలో ఫీడ్బ్యాక్ తీసుకో, విలేకరులు అడుగు ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తాను, ఏ ఏ జిల్లాలో ఏ రకంగా నాయకులు ఉన్నారు, ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి నాయకులు ఉన్నారు ఒకసారి తీస్తే జైలు పట్టవు. నీ పార్టీ నాయకులు నీ పార్టీ కార్యకర్తలు చేసే అగడాలు చూస్తే జైలు కాదు, దేశంలోని జైలు కూడా పట్టవు. అది గుర్తుపెట్టుకో.